ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉంది. సింధు నాగరికతలో ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా సరే ప్రతి రాష్ట్రంలో మన పుట్టిన రాజులకి ప్రత్యేకమైన ఇది ఉండటం వల్ల ఈ రోజున ఈ నదులు, ఈ చెరువులు ప్రతి తుమ్మకం కూడా ఒటేర రాజులే ఇవి నిర్వహించడం జరిగింది. అవి లేకపోతే ప్రతి వాడికి మెతుకులేని పరిస్థితుల్లో ప్రతి రాజు కూడా ఒటేర రాజులతోనే ఆ రోజున పనిచేయించారు. ఆ పని చేయటం వల్లనే ప్రతి ఊర్లో చెరువు ఏర్పడటం జరిగింది. ఆ చెరువులు లేకపోతే ఆహార ధాన్యాలు లేని పరిస్థితి ఏర్పడేది. ఆ పరిస్థితిని వీళ్ళు అధిగమించి ఈ రోజున భారతదేశం, దక్షిణ భారతదేశంలో మన వడ్డీ రాజులు మనకి ఓబిలేషు లాంటి ఘనమైన నాయకులు తయారై బహుజనులందరినీ కూడా ఏకం చేసుకొని రాజ్యాధికారం కోసం తెలంగాణలో గోల్కొండ కిలాని పరిపాలించే పరిస్థితి మన సర్వాయి పాపన్న గారి ద్వారా చూశాము. 300 ఏళ్ల క్రితమే ఈ కార్యక్రమం చేసుకొని అన్ని కులాల్ని కలుపుకొని అతను రాజ్యాధికారం నిర్వహించాడు. ఈ రోజున మన బీసీలందరూ కూడా బహుజనులు విడిపోయి ఎవరికి వారుగా విడిపోయి బలతబడిపోయాము. ఈ రోజున మనల్ని రాజకీయ పార్టీలు గుర్తించట్లేదంటే బిడికెడు ఉన్నటువంటి సంపన్న వర్గాలు, అత్యధిక కులాల వారు రాజ్యాధికారం చెలాయిస్తున్నారు. ఆ రాజ్యాధికారం చెలాయిస్తున్న దానికి మన ఓట్లే, మన సీట్లు, మనమెంత, మన సీట్లు ఎంత, అది ఆ వాటా తెలుసుకునే పరిస్థితి సమయం ఆసనమైంది. కాబట్టి ఈ రోజున ఉత్తర భారతదేశం ఏకం చేసి గెంజి విద్యార్థులందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని రాజీనామా చేయించగలిగారు. విద్యార్థులు 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల పిల్లలు చేసిన కార్యక్రమాన్ని మనందరం కూడా బీసీలు ఏకమై మనం కూడా ఆ విధంగానే మన విద్యార్థుల్ని, మన యువకుల్ని అందరినీ ఏకం చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మన ముందుకి ఎలాంటి వాళ్ళైనా సరే రావాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకులు భయపడుతూ మనం 4-5 కులాలు ఎక్కడో కనపడుతున్నాయి, అవి కాదు. మనకున్న 126 కులాలు కూడా ఏకం కావాలి. వాళ్ళందరూ కూడా ఏకమై మనమెంతో, మన శాతం ఎంత, మన వాటా ఎంత, మా సీట్లు ఎంత, అది తేల్చుకునే స్థాయికి రావాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి తేరంగుల బ్రహ్మం గారు, అలాగే వెంకన్న గారు, బొత్తల శ్రీను, పుల్లయ్య గారు, చెల్లయ్య గారు, వీళ్ళందరూ కూడా, సోమరాజు, కత్తి నెహ్రూ గారు, వీళ్ళందరూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా మనకేం జరిగింది? ఆ రోజు కార్పొరేషన్ నుండి ఒడ్డెర కార్పొరేషన్ దాన్ని తీసేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తించి మనకి ఇవ్వడం, అక్కడ ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చాలా కృతజ్ఞతగా భావిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బ్రహ్మం గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేము తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్సీ రావడం అనేది ఘనకార్యంగా, రెండోది గర్వకారణంగా ఫీల్ అవుతూ మేము తెలుగుదేశం గవర్నమెంట్ కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.